హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన భారత్లో హిందూ ఆలయాల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. కాకపోతే ఇండియా అవతల అంటే మామూలు విషయం కాదు. అది కూడా ముస్లిం సోదరులు నివసించే దేశంలో అంటే అది ఇంకా గ్రేట్గా చెప్పుకోవాలి. త్వరలోనే ఈ అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. అది కూడా భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా. ఇంతకీ ఆ ఆలయం ఏంటి, అది ఎక్కడ ఉంది తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ కథనాన్ని ఇప్పుడు చూడండి. విదేశాల్లో హిందూ ఆలయం అత్యంత అందంగా రూపుదిద్దుకుంటోంది. అది ఎక్కడో చెబితే ఆశ్చర్యపోవలసిందే. ముస్లిం కంట్రీస్ అయిన అరబ్ దేశాల్లో తొలిసారి హిందూ దేవాలయం త్వరలో ప్రారంభోత్సవం జరుపుకోబోతోంది. అది ఎక్కడంటే అబుదాబిలోని అబు మురీఖా వద్ద పెద్ద హిందూ ఆలయం తుది మెరుగులు దిద్దుకుంటోంది. పిఎస్ఎస్ స్వామి నారాయణ్ సంస్థ ఈ ఆలయ నిర్మాణకర్త. ఫిబ్రవరి 14న ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మహంత స్వామి మహారాజ్ సమక్షంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ ఆలయం ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 13న అబుదాబిలో నివసిస్తున్న భారతీయులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించనున్నారు. ఈ ప్రసంగానికి అబుదాబిలోని షేక్ జయద్ స్టేడియం వేదికగా నిలవనుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో పాటు మధ్యప్రాచ్య దేశాల్లో ఇదే మొదటి హిందూ దేవాలయం కానుంది. ఈ అద్భుత ఆలయాన్ని 27 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. ఈ దేవాలయ నిర్మాణానికి సుమారు 700 కోట్లు వెచ్చించినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ప్రధాని మోదీ 2015లో యుఏఈలో పర్యటించారు. మన ప్రైమ్ మినిస్టర్ పర్యటన సందర్భంగా అక్కడి పాలకులు ఈ ఆలయానికి భూమిని కేటాయించారు. ఇప్పుడు ఆ గుడి నిర్మాణం పూర్తయింది. దీంతో ఆలయ ప్రారంభోత్సవానికి మోదీ వెళుతున్నారు. 1980లో ఇందిరాగాంధీ పర్యటించిన తర్వాత యుఏఈలో పర్యటించిన భారత ప్రధాని మోదీనే. అందుకే 2015 నాటి మోదీ పర్యటన చారిత్రాత్మకంగా మిగిలిపోయింది. తాజాగా భారత్లోని అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న మోదీ ఇప్పుడు అరబ్ దేశాల్లో హిందూ ఆలయాన్ని ప్రారంభించేందుకు రెడీ అయ్యారు. చూశారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.